హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీ నడగాన ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు రెస్టారెంట్ స్టైల్లోన మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపెడతాను. ఫస్ట్ ఉప్పు వేస్తున్నాను కొద్దిగా లైట్గా. ఓకే, మళ్ళీ తర్వాత వేసుకుందాం. అలాగే కారం కూడా కొద్దిగా వేస్తున్నాను. ఓకే, కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. ఓకే, ఇవన్నీ ఇప్పుడు లైట్గా ఇలా కలుపుకోండి. ఇవి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు లైట్గా ఇది ఫ్రై చేసుకుందాం ఒక 2 మినిట్స్. మొత్తం పైకి వచ్చేసింది కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా, ఇప్పుడు ఇవి తీసేద్దాం బయటికి. చూడండి, ఇదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సబ్సాలు వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకున్నాను. దీంట్లో గ్రీన్ కలర్ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు చూడండి, నేను అల్లం తెల్లుల్లి పేస్టు ప్లస్ దీంట్లో 2 యాలకులు, 2 లవంగాలు ప్లస్ బిర్యానీ పేస్ట్ ఇవన్నీ చేశాను. చూడండి, ఈ పేస్ట్ ఇప్పుడు వేస్తున్నాను. చూడండి పేస్ట్ చేశాను కదా. ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా మగ్గనిద్దాము. ఇప్పుడు చూడండి, ఇది పచ్చి వాసన పోయేటట్టుంది, ఆయిల్ తేలుతుంది. దీంట్లోనే కొద్దిగా 2 టమాటీలు నేను పేస్ట్ చేసి ఇప్పుడు వేసుకుంటాను. చూడండి, ఇది పచ్చి వాసన పోయేటట్టు. టమాటా మొత్తం మగ్గిపోయింది, పైకి ఆయిల్ వచ్చింది. చూడండి, ఇప్పుడు లైట్గా నేను ఏం చేస్తానంటే కారం ఆప్షనల్, మీ ఇష్టం. మీ కారం ఎక్కువ తినాలనుకుంటే కారం వేసుకోండి. నాకైతే కొద్దిగా కారం కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటున్నాను. కారం వేసి ఒక 2 నిమిషాలు. చూడండి, ఆల్రెడీ మష్రూమ్ ఫ్రై చేశాను కదా ఆయిల్లో ఫ్రై చేసిన మష్రూమ్ ఇప్పుడు నేను దీంట్లో వేస్తానండి. దీంట్లో వేసి ఒక 2 మినిట్స్ ఈ మసాలా కలిపిన వరకు దీంట్లో అలా మగ్గనిద్దాం. చూడండి, దీంట్లో కలిసిపోయింది కదా. ఇప్పుడు లైట్గా కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను నేను. కొద్దిగా వాటర్ వేసిన తర్వాత కొద్దిగా మగ్గాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ మొత్తం పైకి వచ్చి కర్రీ చేసా మంచి కలర్లో వచ్చింది. లైట్గా కొత్తిమీర దీని మీద చల్లుకుందాం. కొత్తిమీర జల్లి క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు మష్రూమ్ కర్రీ చేశాను. ఓకే, చూడండి, రెస్టారెంట్ స్టైల్లో మీకు మష్రూమ్ కర్రీ అండ్ దీంతో రోటీ సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. తినండి, ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.